హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ ఉప్మా రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ ముందుగా ఒక గంజు పెట్టేసుకొని ఇందులోకి మీకు ఎంత చేయాలనుకుంటున్నారో క్వాంటిటీని బట్టి సూజీ రవ్వ తీసేసుకొని కొద్దిగా వేపేసుకోండి ఒక 2 నుంచి 3 నిమిషాలు. అండ్ అదే గంజులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. అండ్ పల్లీలు ముందుగానే వేసేసుకోండి, మంచిగా వేగుతాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మినప్పప్పు, కొద్దిగా ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోండి. అండ్ కొద్దిగా ఒక 4-5 మెంతులు కూడా వేసేసుకోండి. మెంతులు చాలామంది స్కిప్ చేస్తారు. మనకి ఫ్రైడ్ రైస్లోకి, లెమన్ రైస్లోకి, ఇలా ఉప్మాలోకి స్కిప్ చేస్తారు. బట్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు, కొద్దిగా చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఫ్లేవర్ఫుల్గా మనకి ఫంక్షన్ స్టైల్ టేస్ట్ని తెస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఒక కప్ ఆఫ్ టమాటోస్ కూడా వేసుకోండి. దీనివల్ల ఉప్మాకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చేమో, బట్ ఉప్మా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఒక్కసారి ఇలా చేసి పెడితే నిజంగా తింటారండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ టమాటోస్ని ఒక 50% వరకు కుక్ చేసుకున్నాక ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు నచ్చితే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చాక మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ ఉప్మా అనేది కొద్దిగా జారుగా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టి గట్టిగా కాకుండా. సో మనకి చాలాసేపు కూడా వేడిగా ఉంటుందన్నమాట ఇలా జారుగా చేస్తే. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒక 5 minutes కుక్ అవ్వనిస్తే చాలా మనకి టేస్టీ ఫంక్షన్ స్టైల్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.